హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యువర్ డే ఈస్ గోయింగ్ గుడ్. సో యాషెస్ సిరీస్ స్టార్ట్ అయిందండి. అండ్ ఆల్రెడీ స్టార్ట్ అవటమే కాదు, ఒక టెస్ట్ మ్యాచ్ కూడా అయిపోయింది. అవునండి, ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 2 డేస్లోనే అయిపోయింది. అంటే చూడండి ఆస్ట్రేలియా వాళ్ళ డామినేషన్ ఎలా ఉందో. సో ఈ టెస్ట్ హైలైట్స్ చూసుకుంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఓవర్ నుండే ఆస్ట్రేలియా డామినేషన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీసాడనమాట. అంటే యాక్చువల్గా ఎలా అంటే మిచెల్ స్టార్క్, యాషెస్, ఫస్ట్ ఓవర్, ఈ మూడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటివి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, తను కూడా తీస్తాడు. సో అలానే ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు. అండ్ టోటల్గా వచ్చేసి ఈ మ్యాచ్లో 10 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 7, సెకండ్ ఇన్నింగ్స్లో 3, టోటల్గా వచ్చేసి 10 వికెట్స్ అయితే తీశాడు ఈ మ్యాచ్లో. సో ఆస్ట్రేలియా టీము ఇంగ్లాండ్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో 172కి ఆల్అవుట్ అయితే చేసింది. 172 అంటే లో స్కోరు, కాబట్టి ఆస్ట్రేలియా ఇంకా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకున్నా. బట్ ఇక్కడే ట్విస్ట్. యాషెస్ సిరీస్ అంటేనే ఫుల్ ఆఫ్ ట్విస్టులు అండ్ డ్రామా. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు ఆడతారు 2 టీమ్స్. అందుకని ఈ సిరీస్కి వరల్డ్ వైజ్గా అంత క్రేజ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియాకి 172 ఆల్అవుట్ చేసి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా చుక్కలు చూపించారు. ముఖ్యంగా జఫ్రా ఆర్చర్ కూడా ఫస్ట్ ఓవర్లోనే ఆస్ట్రేలియా వికెట్ తీసి మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. సో ఇంట్రెస్టింగ్గా చేసి ఫస్ట్ డేనే 9 వికెట్లు తీశారు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా. ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ని 172కి, ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియాని 123కి 9 వికెట్లు తీశారు. ఇదంతా ఫస్ట్ డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచే జరిగింది. చెప్పా కదండి, ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం వితిన్ 2 డేస్లో ఫినిష్ అయిపోయింది. సో ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళని టోటల్గా 132కి ఆల్అవుట్ చేశారు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళకి 40 రన్స్ లీడ్ అయితే వచ్చింది ఇంగ్లాండ్ వాళ్ళకి. సో 40 రన్స్ లీడ్తో ఇంగ్లాండ్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే ఈసారి ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళని 164కి ఆల్అవుట్ చేసేసారు సెకండ్ ఇన్నింగ్స్లో. ఆ విధంగా టోటల్ లీడ్ వచ్చేసి 204 రన్స్. అంటే ఆస్ట్రేలియా టు విన్ నీడ్ టు స్కోర్ 205 రన్స్. సో ఆస్ట్రేలియా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళు గెలుస్తారేమో అని. ఎందుకంటే ఈ పిచ్ మీద రన్స్ చేయడం అంత ఈజీ కాదు. మీరు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆన్ బోత్ సైడ్స్ ఎవరు 200 కూడా కొట్టలేదు. సో ఈసారి ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ట్రావిస్ హెడ్ని
సో ట్రావిస్ హెడ్ని ఓపెనర్గా పంపిస్తే ట్రావిస్ హెడ్ ఏం చేశాడంటే ఒక టీ20 లాంటి ఇన్నింగ్స్ని ఆడాడు టెస్ట్ మ్యాచ్లో. ఆడి ఒక మెమరబుల్ సెంచరీ, అసలు బ్యాటింగే కష్టం అనుకుంటున్న ఆ పిచ్ మీద ఒక మెమరబుల్ సెంచరీ అయితే కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. ఈ హిట్టర్స్తో వచ్చిన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే, లేదు అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే ఇదేనండి, వాళ్ళకి పిచ్చుతో సంబంధం ఉండదు, తర్వాత కండిషన్స్తో సంబంధం ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, స్మాష్. సో అద్భుతమైన సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. నేనేమనుకున్నానంటే ఇంగ్లాండ్ వాళ్ళు 204 కొట్టారు, 205 కొట్టాలి ఆస్ట్రేలియా వాళ్ళు. మేబీ ఆస్ట్రేలియా ఫస్ట్ 7 బ్యాట్స్మెన్ వచ్చేసి 150-160 కొడతారు, చివరి 50 రన్లు 60 రన్లు కొట్టడానికి ఆస్ట్రేలియా మిగతా 3 బ్యాట్స్మెన్ చివరి బ్యాట్స్మెన్స్ పోరాడతారు. సంథింగ్ ఇలా డ్రామా ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఎందుకంటే బేసిక్గా జరిగేది అదే. బట్ డ్రామా అయితే జరిగింది కానీ బట్ నేను అనుకున్నది కాదు. ట్రావిస్ హెడ్ వచ్చేసి ఇంగ్లాండ్ బౌలర్ని చితక్కొట్టి మ్యాచ్ వన్ సైడ్ చేసేసాడు. సో ఆ విధంగా ఫస్ట్ టెస్ట్ యాషెస్ వచ్చి వితిన్ 2 డేస్లోనే అయిపోయింది. ఇంగ్లాండ్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్స్ అయితే తీశాడు. బట్ యాక్చువల్గా జో రూట్ ఫెయిల్ అవటం వల్ల ఈ మ్యాచ్ పోయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జో రూట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడలేదు, సెకండ్ ఇన్నింగ్స్లో ఆడలేదు. జో రూట్ ఎలాంటి వాడంటే, మనకు ఒకప్పుడు ద్రావిడ్ ఎలానో ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళకి అతను అలాగా మంచి స్టాండర్డ్ ఇస్తాడు, రన్స్ కూడా చేస్తాడు. బట్ తను బోత్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయిపోవటం వల్ల ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమైంది అని నేను అనుకుంటున్నాను. సో తను వచ్చే మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. మీరైతే ఈ ఫస్ట్ టెస్ట్ గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel, and take care of yourself. I'll see you all in my next video. Till then, bye, take care.